ఓం నమో వెంకటేశాయ నమః. రాంబాణం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలలో తిరుమల వెళ్ళాలనుకునే భక్తులకు వచ్చే ధర్మ సందేహాల గురించి నేను ఇప్పుడు సమాధానం వివరిస్తాను. అదేవిధంగా మరి మే నెలలో ఏ టోకెన్లు లేకుండా ఏ విధంగా దర్శనం చేసుకోవాలో మరి అతి సులువు అనేటువంటి మార్గాన్ని నేను ఈ వీడియోలో వివరిస్తాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు వినండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఈ కొత్తగా విన్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందుగా మే నెలలో శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అయితే శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఇంతకు ముందులా ఆఫ్లైన్లో టోకెన్ అనేది ఇవ్వడం లేదు. మరి ఇది చాలామంది గమనించాల్సిన విషయం. ఆఫ్లైన్లో ఇంతకుముందు అక్కడ 300 రూపీస్ స్టిక్కర్స్ అనేవి కొండ మీద ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది తీసివేశారు. అది ఎప్పుడు ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారంటే మరి ముందుగా 2 నెలలు ముందుగానే ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్స్ అనేవి జారీ చేయడం జరుగుతుంది. ఆ టైంలో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ తర్వాత 2 నెలల తర్వాత శ్రీవారి దర్శనం కలుగుతుంది. అది ఇంతవరకు ఓకే. మరి మనం ముందుగా ప్లాన్ చేసుకోకుండా అప్పటికప్పుడు లేదా మనకు నచ్చినప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటే మరి శ్రీవారి దర్శనం కలుగుతుందా? మరి దానికి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. మరి ఆన్లైన్లో శ్రీవారి దర్శనం టోకెన్ లేకపోయినా, ఆన్లైన్లో రూమ్ బుక్ కాకపోయినా శ్రీవారిని మీరు నిశ్చింతగా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్లుగానే మీరు చేసినట్లయితే శ్రీవారిని దర్శనం చేసుకొని భాగ్యం మీకు కలుగుతుంది. అది ఏ విధంగా అంటే మనం కిందన మాత్రమే టోకెన్లు 3 చోట్ల టోకెన్లు ఆఫ్లైన్ టోకెన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆ ఆఫ్లైన్ టోకెన్లు ఎక్కడెక్కడ ఇస్తారంటే, ఒకటి మన రైల్వే స్టేషన్ దిగ్గానే అక్కడ విష్ణునివాసం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి ఇస్తారు. ఇంకా రెండోది మరి కాంప్లెక్స్, అదే బస్ ద్వారా వెళ్ళినట్లయితే కాంప్లెక్స్ దగ్గర శ్రీనివాసం అని అది సత్రం ఉంటుంది, అక్కడ ఒకటి ఇస్తారు. తర్వాత రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు గోవిందరావు సత్రం అనేది ఒకటి ఉంటుంది, అక్కడ కూడా ఇస్తారు. ఈ 3 చోట్ల మరి ఆఫ్లైన్ టోకెన్లు ఎస్ఎస్డి టోకెన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ టోకెన్లు తీసుకొని ఆ టైం స్లాట్లో మనం కొండపైకి వెళ్ళినట్లయితే ఆ శ్రీవారిని మనం చాలా ఈజీగా 300 రూపీస్ టికెట్స్ వాళ్ళు ఏ విధంగా అయితే దర్శనం చేసుకొని బయటికి వస్తారో ఆ విధంగా వారితో పాటే మనం కూడా దర్శనం చేసుకొని ఈజీగా రావచ్చు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఫ్రీ టోకెన్స్ అన్నమాట. ఇంకా ఆ టోకెన్లు తీసుకోవాలి అనుకుంటే గుర్తుంచుకోండి, తెల్లవారుజాము 3 గంటల నుంచి టోకెన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆ టోకెన్లు ఒక్కొక్క చోట మొత్తం 3 చోట్ల కలిపి ఈ వేసవిలో 30,000 టోకెన్లు మాత్రమే ఇస్తారు. అంటే మామూలుగా అయితే 20 నుంచి 25,000 మాత్రం ఇచ్చేవారు. మే నెలకి వచ్చేసరికి ఈ ఎలక్షన్ మూమెంట్లో మరి విఐపి దర్శనం టోకెన్లు రద్దు చేయడం వలన కొంత సమయం మిగిలి ఉండడం చేత మరొక 5-10 వేల టోకెన్లు అనేవి పెంచడం జరిగింది. అందువలన దగ్గర 30,000 టోకెన్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. కావున తెల్లవారుజాము 3 గంటల నుంచి మనం లైన్లో ఉన్నట్లయితే 7-8 గంటల వరకు టోకెన్లు మనకి లభించే భాగ్యం అయితే కలుగుతుంది. ఎప్పుడైతే ఆ టోకెన్ తీసుకొని కొండపైకి వెళ్ళారో అక్కడ ఆఫ్లైన్లో రూమ్లు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఒక విధంగా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక విధం ఏంటంటే నడక దారిలో కూడా మరి శ్రీవారిని మనం ఆఫ్లైన్లో టోకెన్ తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే నడక దారిలో 2 రకాల నడకదారులు ఉన్నాయి. అది ఒకటి అలిపిరి మెట్టి మార్గము, 2 శ్రీవారి మెట్టి మార్గం. అలిపిరి మెట్టి మార్గం గుండా వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కొండ కిందనే భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడ టోకెన్ తీసుకొని మాత్రమే మరి నడకదారిలో కొండపైకి వెళ్ళినట్లయితే దర్శనం కలుగుతుంది. శ్రీవారి మెట్టి మార్గం ద్వారా వెళ్ళాలనుకునే భక్తులైతే మాత్రం మరి 1240వ మెట్టు దగ్గరగా టోకెన్లు ఇస్తారు. అంటే సగం దారి వెళ్ళిన తర్వాత టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆఫ్లైన్లో ఈ విధంగా మనం శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా వెళితే కొంచెం తొందరగా శ్రీవారి దర్శనం కలుగుతుంది. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ 300 రూపీస్ స్టిక్కర్స్ కానీ లేదా ఏ రకమైన టోకెన్లు కానీ ఇస్తారా అని. మరి గుర్తుంచుకోండి, కొండపైకి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి టోకెన్లు అక్కడ ఎవ్వరు అమ్మరు. ఒకవేళ అలా టోకెన్లు ఉన్నాయి, టోకెన్లు ఇస్తాము, డబ్బులు ఇవ్వండి అన్నారు అంటే ఇది మోసమే. అంతకు మించి అక్కడ ఎవ్వరు కూడా టీటీడీ వారు అయితే మాత్రం టోకెన్లు ఇవ్వడం అనేది జరగడం లేదు.
మీరు ఏదైనా సరే కింద టోకెన్లు తీసుకొని పైకి వెళ్తేనే దర్శనం కలుగుతుంది. ఆ టోకెన్లు కూడా లేకపోతే అప్పుడు మనం ఇంకా ఫ్రీ దర్శనంలో మరి శ్రీవారిని దర్శనం చేసుకోవాలో తప్పించి మరి ఇంకా వేరే మార్గం అయితే కొండమైన ఏమీ లేదు. అది గుర్తుంచుకోండి. మరి ఈ టోకెన్లు లభించిన తర్వాత మరి ఆఫ్లైన్లో మేము రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతుంటారు. మరి దానికి కూడా ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. ఇంతకుముందు అయితే మరి కిందనే రూమ్కి సంబంధించినటువంటి టోకెన్లు ఇచ్చేవారు, తర్వాత పైన కూడా ఇచ్చేవారు. కానీ ఇంకా ఎక్కడ కూడా మొత్తం అన్ని కౌంటర్లు ఆపేసి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ఈ యొక్క రూమ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉంది. అక్కడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2-3 గంటల్లో మనకి రూమ్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది. మరి ఇంకో ప్రశ్న ఏంటంటే, వృద్ధులకు వికలాంగులకు మరి ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చా, వీళ్ళకి టోకెన్లు అవసరమా అని అడుగుతున్నారు. మరి చాలామంది వృద్ధులు వికలాంగులు మరి కొండపైకి వెళ్ళి మేము ఎలా అయినా సరే శ్రీవారిని ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అని ఇంతకుముందులా భ్రమపడుతున్నారు. కానీ ఇంతకుముందులా వీరికి కూడా ఆఫ్లైన్లో దర్శనం అనేది కలగదు. వీళ్ళు కూడా ఎప్పుడైతే టీటీడీ వారు రిలీజ్ చేసినట్టు 2 నెలల ముందు రిలీజ్ చేస్తారు కదా, ఆ రిలీజ్ చేసినప్పుడే మాత్రమే వీళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే వికలాంగులు లేదా వృద్ధులు లేదా మరి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు వారి యొక్క సహాయకులు ఇద్దరూ కూడా ముందుగానే వారి ఆధార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. మరి మేము వృద్ధులు సీనియర్ సిటిజన్స్ లేదా మేము హ్యాండిక్యాప్డ్ మేము సర్టిఫికేట్ చూపించినా కూడా అక్కడ వీరికి ఎటువంటి దర్శనాలు కల్పించరు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. చాలామంది పాపం తెలియక పొరపాటున అక్కడ పైకి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి తెలిసిన వారికి మీరు ఈ విషయాన్ని తెలియచేయండి. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, మరి దర్శనానికి మాకు ట్రైన్ తప్పిపోయింది, ఆ టైంకి వెళ్ళలేకపోతే ఏంటి పరిస్థితి, లేదా ముందుగా ఎంత సమయంలో మనం లైన్లో ఉండవచ్చు అని అడుగుతున్నారు. అయితే దర్శనం టోకెన్ ముందుగా మనం 300 రూపీస్ బుక్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన 1 గంట ముందుగానే వెళ్ళొచ్చు, గంట తర్వాత కూడా వెళ్ళవచ్చు. 1-2 గంటల వరకు ఇంచుమించుగా పర్వాలేదు మనం స్కాన్ చేసుకుంటే మరి అది అవుతుంది. అక్కడ దర్శనం అనేది మనకి కల్పించడం జరుగుతుంది. అయితే చంటి బిడ్డల దర్శనం ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలని చాలామంది అడుగుతున్నారు. చంటి బిడ్డలు అంటే ఇక్కడ సంవత్సరం లోపు పిల్లలు మాత్రమే. వారికి ఒక ఆధార్ కార్డు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ తీసుకుని వెళ్ళినట్లయితే ఆ తల్లికి ఆ తండ్రికి మరి ఫ్రీగా సుపదం నుంచి దర్శనం అనేది కల్పించడం జరుగుతుంది. సంవత్సరం దాటి 1 రోజైనా కూడా వాళ్ళకి ఎటువంటి దర్శనము కల్పించరు. అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత మరి ఈ 300 కానీ లేదా మరి ఎస్ఎస్డి టోకెన్లు కానీ మరి 12 సంవత్సరాల లోపు పిల్లలకైతే మరి ఎటువంటి టోకెన్లు అవసరం లేదు. తల్లిదండ్రులతో పాటు వాళ్ళు ఆ దర్శనానికి వెళ్ళవచ్చు. ఇంకా చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మరి మేము 2 నెలల ముందుగానే 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకున్నాం పలానా డేట్కి, కానీ ఆ డేట్కి మాకు వెళ్ళడానికి కుదరడం లేదు, మరి చాలా అత్యవసర పరిస్థితి వల్ల మరి వెళ్ళడానికి కుదరడం లేదు, మరి ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఆ టికెట్ మీద మాకు దర్శనం కల్పిస్తారా అని. అలా కుదరదండి. ఎప్పుడైతే మీరు ఏ స్లాట్కి అయితే మీరు బుక్ చేసుకున్నారో, ఏ డేట్కి అయితే మీరు బుక్ చేసుకున్నారో ఆ డేట్కి ఆ స్లాట్కి మీరు తప్పనిసరిగా దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. అది వేరే వాళ్ళకి బదిలీ చేయడానికి కుదరదు, అది క్యాన్సిల్ చేయడానికి కూడా కుదరదు. మీరు వెళ్తే అవుతుంది, వెళ్ళకపోతే మరి దానికి ఎటువంటి ఆప్షన్ అయితే మాత్రము లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఆ ఛాన్స్ ఏంటంటే, మనం రూమ్ కానీ బుక్ చేసుకున్నట్లయితే ఆ రూమ్కి మనం ముందుగా అడ్వాన్స్ కడతాం. మరి అడ్వాన్స్ ప్లస్ రూమ్ రెంట్ ఈ 2 కూడా మనం బుక్ చేసుకుంటాం. కానీ ఆ టైంకి మనం రూమ్ కానీ వెళ్ళలేకపోయినట్లయితే మాత్రము ఎన్ని గంటలకైతే మనకి రూమ్ ఆ టైం ఇచ్చారో ఆ టైం కంటే ముందు 6 గంటల ముందు మనం బుక్ చేసుకోవాలి. ఆ ఇచ్చిన టైం ఒక్క నిమిషం దాటినా మనకి అది రూమ్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిన తర్వాత వర్కింగ్ అవర్స్లో 2-3 అవర్స్లో మనకి అమౌంట్ అనేది పడుతుంది. కానీ దర్శనం అమౌంట్ మాత్రము తిరిగి రాదు. ఇది గుర్తుంచుకోండి.
ఇంకోటి అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, మే నెలలో మాకు విఐపి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరి సిఫార్సు లేఖలో తీసుకొని మేము వెళ్తాం, అలా వెళ్తే దర్శనం కలుగుతుందా అని అడుగుతున్నారు. మరి ఈ మే నెల అని కాదు, ఇక్కడ ఎలక్షన్ కూడా ఉండడం వలన మరి ఇటువంటి సిఫార్సు లేఖలకి దర్శన భాగ్యం అనేది కల్పించడం లేదు. దయచేసి ఒకవేళ వాళ్ళు మీకు ఆ లెటర్ ఇచ్చినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అది చెల్లదు. మరి మీరు వేరే ఆప్షన్ చూసుకొని వెళ్ళాలి తప్పించి మరి దీని మీద ఆధారపడి వెళ్ళినట్లయితే మరి దర్శనం లేకుండా ఇబ్బంది పడతారు. కావున విఐపి దర్శనం అనేది ఇక్కడ కల్పించడం లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు విఐపి దర్శనం క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. మరి ఇవండి మరి చాలామంది అడిగే సందేహాలు, నా సమాధానాలు. ఇంకా మీకు ఏవైనా సరే ఇంతకుముందు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఏవైనా మరి సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మరి శ్రీవారి సేవలో మీ రామబాణం.